హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్ కడప. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే రావడం జరిగింది. కానీ ఇంతవరకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేయాలా. ఇప్పుడు అందరిలో ఒక టెన్షన్ అయితే ఉంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేసి. ఎగ్జామ్ ఏమో మనకు నవంబర్ 15, 16 డేట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజేమో డేట్ 3వ తేదీ. ఇక కేవలం ఓన్లీ 12 డేస్ మాత్రం లెఫ్ట్ అయి ఉండాలి. మరి మీ ప్రిపరేషన్ చేయాలా, ప్రిపరేషన్ చేయకూడదా, రిజల్ట్స్ అయితే ఎట్లా అనేది అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఐబీపీఎస్ క్లరికల్ కూడా, ఈవెన్ ఐబీఎస్ కూడా అంతే. ఈ మంత్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్, కానీ ఇంకా రిజల్ట్ డిక్లేర్ చేయాలా. ఎల్ఐసి ఏఏఓ జస్ట్ 1 వీక్ బిఫోర్ రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది, మెయిన్స్కి ముందు. ఈ విధంగా అయితే ఖచ్చితంగా కొంచెం క్లిష్ట పరిస్థితి అని చెప్పచ్చు. కానీ మరి ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు ఇట్లే చేస్తున్నారు కాబట్టి మరి మనం ప్రిపరేషన్ కొనసాగించేటప్పుడే ప్రిలిమ్స్తో పాటుగా మెయిన్స్ కూడా మనకు ప్రిపరేషన్ మొదలు పెట్టాలా, వేరే ఆప్షన్ లేదు. అది కాకుండా మనకు కంటిన్యూగా, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఏం సిలబస్ అవుతుందో అదే సిలబస్ మెయిన్స్కి ఉంటుంది. కాకపోతే అడిషనల్గా మనకి ఏముంటుంది, మనకు ఈ యొక్క జీకే అంటే ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ ఉంది. కాబట్టి మనమైతే మాత్రం ఎప్పటికీ కూడా నిరంతరాయంగా బ్యాంక్ జాబ్ కావాలనుకునే వాళ్ళందరూ కూడా ఇది మనం పాటిస్తూనే ఉండాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మరి ఇప్పుడు మనకేమంటే ఎస్బీఐ క్లరికల్ ప్రిలిమ్స్ అనేది ఎప్పుడు వస్తుంది, కట్ ఆఫ్ మార్క్ ఎంత అని. సో కట్ ఆఫ్ మార్క్ గురించి చెప్పాలంటే మిత్రమా, సార్ నాకు ఇంత మార్క్ వచ్చింది, నేను క్వాలిఫై అయినా కాలని అడుగుతున్నారు. ఇది మాత్రం ఎవరికి కూడా చెప్పడం చాలా కష్టం మిత్రమా. సో కట్ ఆఫ్ మార్క్ సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి, కానిస్టేబుల్ ఎస్ అనుకోండి, సో 40%, 30% వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మెయిన్స్ క్వాలిఫై చేస్తారు. కానీ అట్లా కాదు, పోస్టును అనుసరించి ఎంత వేకెన్సీ ఉంది దాని ఆ యొక్క రేషియో ఉంటాయి తప్పితే అందరినీ క్వాలిఫై చేయలేరు. కాబట్టి కట్ ఆఫ్ మార్క్ అని నిర్ణయించడం చాలా కష్టమైపోతుంది. ఇటీవల కాలంలో షిప్లు ఎక్కువైపోతున్నాయి. ఒక షిప్లో ఒక రకమైన ఎగ్జామినేషన్, డిఫికల్ట్ లెవెల్స్, మీడియం లెవెల్స్, ఈజీ లెవెల్స్ ఉన్నాయి. కాబట్టి కట్ ఆఫ్ మార్క్ గురించి మాత్రం మీరు పక్కన పెట్టేసేయండి. సో మనం నమ్మకంగా మెయిన్స్ క్వాలిఫై అయితే నమ్మకంతోనే ముందుకు వెళ్తూ ఉండాలి ఎప్పటికైనా సరే. మరి చూస్తే మరి ఎస్బీఐ క్లరికల్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి సంబంధించిన డేట్స్ అయితే మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది. 15/11/2025 మరియు 16/11/2025 ఇది మనకు ఆల్రెడీ మెయిన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి డేట్స్ అన్నమాట. అయితే మరి కేవలం 12 డేస్ మాత్రం లెఫ్ట్ అయి ఉండాలి. మరి రిజల్ట్ ఎప్పుడు అనుకుంటే గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ ఎటువంటి క్షణమైనా సరే రావచ్చు. కానీ ఇంతవరకు అయితే మాత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం ఎటువంటి డేట్ అనౌన్స్ చేయడం లేదు, ఎటువంటి నోటీస్ కూడా అక్కడ పెట్టలేదు, షార్ట్ నోటీస్ కూడా అక్కడ ఇవ్వలేదు. మరి ఖచ్చితంగా అయితే మనం అనుకోవడం ఏమంటే 99% మనకు 4th నవంబర్ అంటే మనకు రేపు అయితే రిజల్ట్ మ్యాక్సిమం ఎనీ టైం వచ్చే అవకాశం ఉంది. ఈయన వరెస్ట్ కేసు అయినా సరే ఖచ్చితంగా 5th నవంబర్ ఎటువంటి పరిస్థితున్నా సరే మనకు రిజల్ట్ ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో ఇది మాత్రం వాస్తవం. మ్యాక్సిమం నాకు తెలిసి రేపు అయితే మాత్రం లేట్ నైట్ కన్నా సరే రిజల్ట్స్ డిక్లేర్ అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి. మరి మెయిన్స్ ఎగ్జామ్ సరే అది ఒకవేళ మిస్ అయినా కూడా 5th అయితే మాత్రం కన్ఫర్మ్గా వాళ్ళు మనకి ఇవ్వాల్సిందే. ఇంకా టైం లేదు, ఎందుకంటే 5th అనేది ఇంకా 10 డేస్. ఈ 10 డేస్లో మనకు సిటీ సెంటరు అవన్నీ కొంచెం కష్టమైపోతుంది కదా. కానీ ఎగ్జామినేషన్ అయితే మాత్రం పోస్ట్ పోన్ అయ్యే ప్రసక్తే లేదు. ఇప్పటికే చాలామంది బ్యాంక్స్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ సిద్ధమైపోయినారు, ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడే కాదు, గతంలో కూడా అట్లే చేసింది, ఐబీపీఎస్ కూడా అట్లే చేస్తూ ఉంది. కాబట్టి మరి సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే మాత్రం తమ యొక్క వేలో వెళ్తూ ఉన్నారు. మీరు అట్లే వెళ్ళండి, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావద్దండి, మీకు ప్రయత్నాన్ని కొనసాగించండి. మరి చూస్తే మరి మీకు ఒకవేళ ఫర్దర్గా మీరందరూ కూడా దీంట్లో పాస్ కావాలనేసి బలంగా కోరుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. మీరు వీటితో పాటుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటుగా బ్యాంక్స్ ఎగ్జామ్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్లు మనకు మెయిన్స్ అన్నీ ఉన్నాయి. మరి ఇప్పుడు రైల్వే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించి మంచి నోటిఫికేషన్ ఉంది. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితేనేమి, అండర్ గ్రాడ్యుయేట్ అయితేనేమి, సో దగ్గర మనకు 9,000 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా జేఈకి సంబంధించి 2,000 వేకెన్సీస్ ఉన్నాయి. త్వరలో మళ్ళీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మళ్ళీ మరో 18,000 పోస్టులకు మరీ నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నట్లుగా మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తా ఉంది. మరి దీంతో పాటుగా ఎస్ఎస్సి జీడీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే మాత్రం ఎక్కడ కూడా మీరు నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా రేపు రోజు మనకు సక్సెస్ వస్తుంది. మరి రిజల్ట్ ఎప్పుడు వచ్చినా కూడా ఉత్తమ్స్ అకాడమీ
టర్నింగ్ పాయింట్ కోచింగ్ తరఫున మేమందరం కూడా మీకు అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాం అనమాట. సో మీరు ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళండి, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావద్దండి. సో రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి అయితే మాత్రం డ్యామ్సర్గా రాబోతున్నట్లుగా మనకు సమాచారం అయితే ఉంది అనమాట. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.